నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ రోజు మనతో పాటు హైమా గారు ఉన్నారు. మరి హైమా గారు ఏ వంట చేస్తారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం హైమా గారు. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ విద్యానగర్ నుంచి వచ్చాను. విద్యానగర్ నుంచి వచ్చారు. ఓకే. సో ఈ రోజు మా సక్కులకు మీరు ఏ వంట చేసి చూపించబోతున్నారు? కార్న్ రవ్వ పొంగలి. కార్న్ రవ్వ పొంగలి. సో పొంగల్లో మేము చూసాం కార్న్ రవ్వ పొంగలి. డిఫరెంట్, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పేసి ఆయిల్, పీస్, గీ, సాల్ట్, అల్లం ముక్కలు, కార్న్, పెసరపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, కాజు, ఎండుమిర్చి, మిరియాలు. సో మీరు కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేశారు. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి. ఓ, కుక్కర్తో పనా ఈరోజు? ఓకే. సో ఫస్ట్ ఏం వేసుకోవాలండి? కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసేసే. సో స్టవ్ వెలిగించాం, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసాం. సో నెక్స్ట్ ఏంటి వేయాలి? నెక్స్ట్ కొంచెం నెయ్యి వేస్తాం. నెయ్యి వేస్తారా? ఇవ్వండి. స్పూన్ అంతలేక ఇంకో స్పూన్ కావాలా? బాగా ఆయిల్ హీట్ అయింది. ఓకే. అవును. కొంచెం పోపు గింజలు, పోపు దినుసులా? పోపు దినుసులు కొంచెం, కరివేపాకు. కరివేపాకు వేయగానే చిట్పట్లాడతాయి కదా. పచ్చిమిర్చి, కాజు, ఎండుమిర్చి, మన కారాన్ని తగినంత. అంటే ఇంకా దీని కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కదా అంతే. కొంచెం వేపన, కొంచెం మిరియాలు, గ్రీన్ పీస్. సో ఇది బాయిల్ చేసారా లేదంటే ఏంటి? ఏం లేదు, ఇప్పుడు కుక్కర్ లో పెడతాం కదా. ఓ, ఇంక జస్ట్ పచ్చివేనా? పచ్చివే. ఓకే ఓకే. కుక్కర్ లో పెడతాం కాబట్టి బాయిల్ అయిపోతుంది. సరిపోతుందా? కొంచెం సాల్ట్. సాల్ట్ ఓ ఇప్పుడే వేసేస్తున్నారా? ఇప్పుడు వేస్తే వాటికంతా ఫ్లేవర్. అవునవును. ఇది బాగా ఫ్రై అయ్యాక స్పూన్ వేస్తాం. ఇవన్నీ డీప్ ఫ్రై కావాలి. ఓ, ఫుల్ ఫ్రై అయిపోవాలా? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దామండి? కార్న్ రవ్వ. కార్న్ రవ్వ. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? ఇది ఒక గ్లాస్ కొలత అయితే పావు గ్లాస్ పెసరపప్పు. ఓకే, గ్లాస్ కార్న్ రవ్వ అయితే పావు గ్లాస్ పెసరపప్పు. ఓకే. సో ఒకవేళ మనకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి మనం పెంచుకోవచ్చు. 2 గ్లాసులు వేసుకున్నాం అనుకో, అప్పుడు హాఫ్ గ్లాస్. ఓకే, సరే వేసేసేయండి. ఇది రవ్వ బాగా అయ్యాక ఫ్రై కావాలి. ఇది అయ్యాక పెసరపప్పు వేయాలి. పెసరపప్పు అంత అయ్యాక వాటర్ 1కి 3 కప్పులు. ఇది వేగక్కర్లేదా ఇంకా? ఏం అవసరం లేదు. 1కి 3 కప్పులు వాటర్. ఇదే క్వాంటిటీ? అదే క్వాంటిటీ. అదే తీసుకున్నాం కాబట్టి ఆ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే. 3 కప్పులు వేసి నేను వేస్తున్నాను. పెట్టాలి. సో 1:3 రేషియో. 3 కప్స్. సో ఒకవేళ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ వేస్తే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కుక్ అవ్వడానికి, లేదంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. ఓకే. ఇది బాగా కలిపేసి మూత పెట్టి. సో మన సాల్ట్ వేసా, కానీ కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం వేస్తే మొత్తం అంతటికి సరిపోతుంది. సో మిరియాలు కాకపోతే, అంటే కొంతమంది మిరియాలు తీసేస్తారు అనుకుంటే మిరియాలు పొడి కూడా వేయచ్చు, కానీ ఇట్లా అయితే కన్నా బాగుంటుంది. మధ్యలో కొంచెం క్రంచీగా తగ్గుతుంది. అందుకు సో ఇట్లా వేయచ్చు, అట్లా వేయచ్చు. అవునా? మనకి ఎలా కావాలంటే అట్లా. క్యాప్ పెట్టేద్దామా? క్యాప్ పెట్టేసి. ఎన్ని విజిల్స్ రావాలి? 5 విజిల్స్ రాని. ఓ 5 విజిల్స్. అంటే కార్న్ ఎక్కువ పడుతుంది. కార్న్ అంతా మెత్తగా అయితేనే పొంగలి అంటే సాఫ్ట్ గా ఉండాలి బాగా. అవును, సాఫ్ట్ గా ఉంటేనే టేస్ట్. ఓకే. ఇప్పుడు మీరు పెసరపప్పు వేసారు కదా, దాని సబ్స్టిట్యూట్ గా ఇంకేమైనా వేసుకోవచ్చా? ఇదైతే బాగుంటుంది. పెసరపప్పు అయితేనే టేస్ట్. సో హైమా గారు 5 విజిల్స్ వచ్చేసాయి. సో మొత్తం అయిపోయి ఉంటుంది కదా, ఆఫ్ చేసేద్దామా? ఓకే ఓకే, ఆఫ్ చేసేద్దాం. సో ఒకసారి ఓపెన్ చేస్తారా లీడ్?
సో అయిపోయింది కదండి. సో డిష్ అవుట్ చేసేయడమేనా, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. సో ఓన్లీ డిష్ అవుట్. ఓకే, వెరీ సింపుల్ కదా. డిష్ అవుట్ కూడా బాగా రెడీగా ఉంది. ఓకే, మంచి ఎల్లో కలర్ లో ఉంది కదా. కార్న్ రవ్వ కదా, అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంది. రైస్ తో ఎప్పుడు మనం పొంగల్ చేసుకుంటారు రొటీన్ గా, ఇది బాగుంది. ఇది డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంది. కొత్తిమీర వేసి ఓకే, కొంచెం కొత్తిమీరతో చేద్దాం గార్నిషింగ్. క్యారెట్. సో అలా క్యారెట్ తింటూ అది అలా పొంగల్ టేస్ట్ చేస్తే ఉంటుంది అన్నమాట. ఇది పచ్చి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. దీని కొబ్బరి చట్నీ కాంబినేషన్. కొబ్బరి చట్నీ కాంబినేషన్. ఇది కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇంటికాడే తీసుకొచ్చాను. ఓకే, సో కొబ్బరి చట్నీతో మంచి కాంబినేషన్ అన్నమాట. శ్రీలక్ష్మి, వేడి వేడి కార్న్ రవ్వ పొంగల్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. చాలా వెయిట్ చేస్తున్నాను. సో కార్న్ రవ్వ పొంగలి నేను టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరోసారి మీకోసం. కార్న్ రవ్వ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: కార్న్ రవ్వ, పెసరపప్పు, ఆయిల్, గ్రీన్ పీస్, ఎండుమిర్చి, గీ, అల్లం ముక్కలు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు గింజలు, సాల్ట్, జీడిపప్పు. కార్న్ రవ్వ పొంగలి తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్, నెయ్యి వేసి పోపు దినుసులు, కరివేపాకు, క్యాష్యూ, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, కార్న్ రవ్వ, పెసరపప్పు, సాల్ట్ వేసి 1:3 రేషియోలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యాక డిష్ అవుట్ చేసి కొత్తిమీర, క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే కార్న్ రవ్వ పొంగలి రెడీ. సో కార్న్ రవ్వ పొంగల్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను ఈ కార్న్ రవ్వ పొంగలి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. చూస్తేనే కడుపు నిండిపోతుంది ఇది. ఆ ఘాటుకి కొబ్బరి కొంచెం స్వీట్నెస్ కదా, రెండు కూడా కాంబినేషన్ చాలా ఎక్సలెంట్. పొంగల్తో నార్మల్ గా సాంబార్ అది తింటుంటారు, అది చెన్నై వాళ్ళు. అదే కొబ్బరి చట్నీ తింటా అనుకున్నాను కానీ ఎక్సలెంట్ కాంబినేషన్. మీరు అన్నట్టు పెద్దవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కాదు, హాయిగా అందరూ చేసుకొని తినొచ్చు. సో ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు హైమా గారు మీకు ధన్యవాదాలు. టిటూస్ రెడ్ చిల్లీ పౌడర్తో పాటు అన్ని రకాల మసాలాలను అందిస్తున్న విజయ స్పైసెస్ బార్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకులు, హైమా గారు ప్రిపేర్ చేసిన కార్న్ రవ్వ పొంగలి చాలా బాగుందండి. మీరు కూడా ఎలాగైనా సరే ఇంట్లో వండుకొని ఎలాగైనా టేస్ట్ చేయండి. సో మీరు కూడా ఇలాంటి సరికొత్త రుచుల్ని మా సకులకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040223556540. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.